హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. అండ్ అమెజాన్లో ఏంటంటే సేల్ రన్ అవుతుంది, గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పి మంచి డిస్కౌంటెడ్ ప్రైసెస్కి అయితే దొరుకుతున్నాయి. స్పెషలీ నేను చూపించే ఈ సెట్స్ వాటిపైన కూడా మంచి డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయండి. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఏదైనా నచ్చి దాన్ని మీరు కార్ట్లో యాడ్ చేసుకుని ఉంచుంటే ఒకసారి చెక్ చేయండి. మంచి డిస్కౌంటెడ్ ప్రైసెస్కి దొరుకుతున్నాయి. 1200, 1500 ఆ ప్రైస్ ఉన్న కుర్తీ సెట్స్ కూడా బిలో 1000 ఆ ప్రైస్కి అయితే వస్తున్నాయి మనకి. ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి. ఇదేంటంటే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. క్యాంబ్రిక్ ఫ్యాబ్రిక్ అంటారు. కాటన్లో క్యాంబ్రిక్ ఫ్యాబ్రిక్ అంటే ప్రీమియం క్వాలిటీ అని చెప్పి చాలా బాగుంటుంది. మంచి సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంటుందండి వేసుకుంటేనే ఈ క్యాంబ్రిక్ ఫ్యాబ్రిక్. మనకి ఇది కూడా 3 పీస్ సెట్ లా వస్తుంది. నేను తీసుకున్నప్పుడు ఇది 1300 చేంజ్ ఎంతో పడింది నాకు నా ఆర్డర్ లిస్ట్లోని. ఇప్పుడైతే జస్ట్ 1000 దగ్గర ఉందండి ప్రైస్. ఒకవేళ నచ్చితే చూడండి. ఇదైతే ఫ్యాబ్రిక్ అండ్ క్లాత్ అదంతా కూడా చాలా బాగుంది, డిజైన్ అదంతాని. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగే యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి అనార్కలి స్టైల్ ఆఫ్ కుర్తీ సెట్ లాగా వస్తుంది. ఇది మనకి ఫ్రాక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో సేమ్ ప్రింట్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది. బట్ యోక్ పార్ట్ పైన ఏంటంటే ఇక్కడ చిన్న ప్యానలింగ్ లాగా వస్తుంది. ఇట్లా రౌండ్ షేప్లో ప్యానలింగ్ లాగా వచ్చి ఇక్కడ చిన్న కీ హోల్ లాగా వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయడానికి అది ఏముండదండి, సింపుల్ రౌండ్ నెక్ వచ్చి కింద చిన్న కీ హోల్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ ప్రింట్తో మనకి ప్యానలింగ్ లాగా అయితే వస్తుంది. దానికి మనకి బాటమ్ అయితే ఇక్కడ ప్యానలింగ్ ఏదైతే ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ దాంతో చేశారో అదే మనకి బాటమ్ అయితే వస్తుంది. అండ్ దీనికి ప్యానలింగ్ చుట్టూరా కూడా మనకి ఇలాగా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. దీనికి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏదైతే క్లాత్ వచ్చిందో అదే బార్డర్ వచ్చింది. కలీ స్టైల్లో మనకి ఫుల్ ఫ్లేర్తో కింద ఫ్రాక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ ఉంది. సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఈ స్ట్రైట్ కట్ బాటమ్స్, కొంతమంది ఏంటంటే స్ట్రైట్ కట్ బాటమ్స్ వేసుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి రెడ్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసిన ఈ సెట్ చాలా మంచి లుక్ వస్తుంది. ఇట్లా మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది, ప్రింటెడ్ స్ట్రైట్ కట్ బాటమ్. అండ్ దానికి దుప్పటా వచ్చేసి ఇలా ప్రింటెడ్ దుప్పటా అయితే వస్తుందండి. ఇలా మంచి ప్రింట్ వచ్చిన దుప్పటా అయితే వస్తుంది. మనకి టాప్ అండ్ బాటమ్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుంది, కానీ కలర్ అయితే డిఫరెంట్ వచ్చింది దుప్పటా. ఇట్లా దుప్పటా సెంటర్లో బేజ్ కలర్లో అయితే వచ్చింది. అండ్ టాప్ పైన మనకి ఏదైతే ప్రింట్ వచ్చిందో డిఫరెంట్ కలర్స్తో అదే ప్రింట్ వచ్చిందండి. దీనిపైన కలర్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇలా బేజ్ కలర్లోని కలర్ కాంబినేషన్ భలే ఉంది, ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల. అండ్ దీనికి బార్డర్ ఏంటంటే మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ అండ్ అదే కలర్లో వచ్చింది. దుప్పటా సెంటర్లో మటుకు టాప్ పైన వచ్చిన ప్రింటే వచ్చింది, కానీ ప్రింట్ కలర్స్ అండ్ దుప్పటా బేస్ కలర్ అయితే చేంజ్ అయ్యి వచ్చింది. బాగుందండి, మంచి కాంబినేషన్. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో వచ్చాయి. దుప్పటా లెంత్ అండ్ విత్ కూడా బాగుందండి. ఓవరాల్గా సెట్ అయితే బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. ఇది కూడా బాగుందండి. బట్ ఏంటంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అది కాదు, కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. 600 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చింది. చూడడానికి కూడా బాగుందండి సెట్. ఫ్యాబ్రిక్ అది కూడా కంఫర్టబుల్గానే ఉంది. కొంచెం విస్కాస్ స్టైల్లో అయితే వచ్చింది ఫ్యాబ్రిక్, కానీ చాలా సాఫ్ట్ ఉంది. సమ్మర్స్లో డిస్కంఫర్టబుల్గా అలా ఏముండదు, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. ప్రింట్ అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కుర్తీది. ఇట్లా మనకి మంచి ప్రింట్ అండ్ కలర్ అయితే వచ్చింది. దీనికి నెక్ కూడా ఇలా మంచి డీటెయిలింగ్తో వచ్చింది. ఇట్లా డిఫరెంట్ షేప్లో నెక్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనిపైన ప్రింట్ అదంతా చాలా క్లాసీ ఉందండి. బేస్ కలర్ కూడా చాలా బాగుంది. ఇట్లా మంచి పేస్టల్ షేడ్లో మనకి కుర్తీ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ ప్రైస్ కూడా భలే రీజనబుల్గా వచ్చింది. 600 చేంజ్ అయితే వచ్చిందండి ఈ సెట్. నేను తీసుకున్నప్పుడు 700 ప్లస్ ఉండింది. ఇప్పుడైతే ఇది 615 సంథింగ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. ప్రైజెస్ మారుతూ ఉంటాయండి, ఒక్కసారి చెక్ చేయండి. బికాస్ నేను తీసుకున్నప్పటికీ ఇప్పుడు వీడియో తీసేసరికి ప్రైస్ వేరియేషన్ అయితే వచ్చేసింది. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. మై హోల్ స్టోర్ లింక్ అని క్లిక్ చేస్తే ఇమేజెస్ అండ్ ప్రైజెస్ మీకు కనపడతాయి.
ఆ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నా ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళండి, ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి. బికాజ్ నేను అప్లోడ్ చేసినప్పుడు వీడియో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ పెడతాను నేను అక్కడ. ఒక్కొక్కసారి ప్రైస్ మారుతూ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి సైజ్ టు సైజ్ కూడా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్కి కూడా ప్రైస్ వేరియేషన్ వస్తుంది. సో ఏదన్నా సరే కూడా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి లింక్స్ ఓపెన్ చేసి. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీ. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్గా లేదండి, విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లా వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది కూడా విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లా డిఫరెంట్ ప్రింట్లా వచ్చింది. వైట్ పైన మనకి టాప్ ఏదైతే కలర్ వచ్చిందో టాప్ మీద ప్రింట్ ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ దగ్గరగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మనకి బాటమ్ అయితే వచ్చింది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి బాటమ్కి మనకి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. దుప్పటా బాగుంది, దీన్ని చాలా బాగుందండి. సో దుప్పటా వచ్చేసి ఇట్లా మనకి మంచిగా బేజ్ కలర్ పైన ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దుప్పటాకి ఇలా మంచిగా బార్డర్స్ కూడా వచ్చాయి, 2 బార్డర్స్ వచ్చాయి, ఇట్లా పీచ్ కలర్ అండ్ పైన కొంచెం ఇలా జెరీ బార్డర్ లాగా దుప్పటా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెం మిక్స్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చింది. మోర్ ఆఫ్ కాటన్ అండి, సాఫ్ట్గా ఉంది. దుప్పటా లెంత్ అండ్ విత్ కూడా చాలా బాగుందండి. దుప్పటా వల్ల లుక్ అయితే చాలా బాగా అయింది, అవుట్ఫిట్కి మంచి లుక్ వచ్చింది. మనకి టాప్ పైన ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్ వచ్చింది, కానీ టాప్ అండ్ దుప్పటా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయండి మనకి. ఓవరాల్గా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది, ఆఫీస్కి కాలేజ్కి చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది నేను తీసుకున్నప్పుడు 899 ఉంది, ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది. ఇప్పుడు కూడా మనకి 899 చూపిస్తుందండి ఈ సెట్. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ నెక్కి టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చినట్టు చూపించాడు వెబ్సైట్లో, బట్ ఒరిజినల్గా అయితే థ్రెడ్స్ రాలేదు. బట్ ఓవరాల్గా చాలా బాగుంది ఆ ప్రైస్కి. మనకి ఇది అనార్కలి స్టైల్లా వస్తుంది, మిక్స్డ్ ఫ్యాబ్రిక్లా వస్తుందండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ కాదు. గేర్ అది చాలా బాగుంది, కలర్ లుక్ అదంతా కూడా చాలా బాగుంది. ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది నాకు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి అనార్కలి స్టైల్ లాగా వస్తుంది. ఇక్కడ మనకి యోక్ పార్ట్ పైన గోటాపట్టి డీటెయిలింగ్తో మనకి ఇట్లాగా క్రాస్గా వస్తుందండి. మొత్తం నెక్ దగ్గర అంతా ఇట్లాగా ప్యానెలింగ్ లాగా రెక్టాంగిల్ షేప్లోని. మనకి బాటమ్ ఏదైతే ప్రింట్ వచ్చిందో అదే ప్రింట్తో మనకి టాప్ పైన ఇక్కడ ప్యానెలింగ్ దగ్గర అదే క్లాత్తో వచ్చింది. మిగిలింది యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అంతా సేమ్ ప్రింట్ వచ్చింది. ఇదేమో మనకి అంబ్రెల్లా కట్లా వచ్చిందండి. ఈ కట్ ఏంటంటే ఇక్కడ అంబ్రెల్లా కట్లా వచ్చింది, కలీజ్ రాకుండాని. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా కోటపట్టి డీటెయిలింగ్ చేశారు. అండ్ ప్యాంట్ ఏదైతే వచ్చిందో అదే ప్రింట్ మనకి ఇక్కడ బార్డర్ దగ్గర వచ్చింది దీనికి. అండ్ ప్యాంట్ వచ్చేసి దీనికి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఎక్కువ ఆన్లైన్లో స్ట్రైట్ కట్ ప్యాంట్సే వస్తున్నాయండి ప్లాజో ప్యాంట్స్ కన్నా, బికాజ్ ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇట్లా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇదైతే కొంచెం ప్యాంట్ లెంత్ ఎక్కువ ఉన్నట్టు అనిపించిందండి నాకు. నేనైతే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ వేస్ట్ దగ్గర. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కొంచెం యాంకిల్ లెంత్ అట్లా వచ్చినట్టు ఉంటుంది. నాకు యాంకిల్ లెంత్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం, లుక్ బాగుంటుందండి, స్టైలిష్ అనిపిస్తుంది. లేదు మీకు ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇష్టం లేదంటే యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ లెగ్గిన్. ఒక్కసారి ఇట్లా పేర్ చేసుకుని ఇంకోసారి లెగ్గిన్ వేసుకుని పేరప్ చేస్తే లుక్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకే డ్రెస్తో డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. దుప్పటా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, లెంత్ అండ్ విత్ చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. ఇది ఏంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో వచ్చేసింది. దుప్పటా ప్రింట్ అంతా కూడా ఇలా సింపుల్ ప్రింట్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. దుప్పటా కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ ప్రైస్కి సెట్ అయితే వర్త్ అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది నేను ఇండో ఏరో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, ఫిట్ కూడా చాలా బాగుంటుంది నాకు. ఇందులో ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటేనే ఎక్స్ట్రా స్మాల్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది ఫిట్ నాకు. కొన్ని లూజ్ అవుతాయి కానీ బట్ మోస్ట్లీ ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది ఈ బ్రాండ్లోని. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ ఇండో ఏరో బ్రాండ్ నుంచి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది మనకి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్, దూది ముట్టుకున్నట్టు ఉందండి, అంత సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితేని, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ థిన్గా ఉంటుంది మనకి. ప్యూర్ కాటన్స్వి కొంచెం థిన్గా ఉండే టైప్వి ఇష్టం నాకు. అట్లాంటివి ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ చబ్బీగా ఉండే వాళ్ళకి కూడా ఇట్లాంటి థిన్ టైప్ ఆఫ్ కాటన్స్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతాయి. అంటే సమ్మర్స్లో సిల్క్ ఫ్లోయి టైప్వి వేసుకోవడం అంత కంఫర్టబుల్ కాదు అనుకున్నప్పుడు, చబ్బీ సైడ్ ఉంటే కాటన్ బాగోదు అలా అనుకునే వాళ్ళకి ఇలా థిన్ టైప్ ఆఫ్ కాటన్స్ చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి టాప్, ఇట్లా మంచిగా ఇక్కత్ స్టైల్లో మనకి దీనిపైన ప్రింట్ అయితే వచ్చింది.
మంచి కలర్ అండి, డార్క్ ఆనియన్ పింక్ పైన ఇట్లా మనకి ప్రింట్ అయితే వచ్చింది. స్లీవ్స్కి ఏంటంటే ఇలా డిఫరెంట్ దాంతో బార్డర్ వచ్చింది, అదే మనకి బాటమ్ అయితే వచ్చింది. నెక్ కూడా సింపుల్గా వచ్చింది, ఇలా సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చి ఇక్కడ ఇలాగా బ్యాండ్ లాగా సన్నగా కింద వరకు వచ్చిందండి. ఇలాగా కొంచెం కింద వరకు అయితే వచ్చింది మనకి. ఇది సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ, పక్కన అయితే స్లిట్ వస్తుంది దీనికి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చిందండి మనకి. మోర్ ఆఫ్ ప్లాజో టైప్ ఆఫ్ ప్యాంట్ లాగా వచ్చింది. ఎక్కువ ఫ్లేర్ రాకుండా మీడియం ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది. మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి ప్యాంట్. ఇట్లా ప్లాజో స్టైల్ ఆఫ్ ప్యాంట్ లాగా వచ్చింది మనకి. ఇది నాట్ ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో కాకుండా మీడియం ఫ్లేర్ వచ్చింది. ఇలా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ నార్మల్గా అయితే వచ్చింది. ఇట్లా మనకి బాటమ్ అయితే వచ్చిందండి. దీనికి ప్రింట్ చాలా బాగుండింది. బట్ ఏంటంటే దీనిపైన మనకి ఇట్లా హారిజంటల్ ప్రింట్ వచ్చింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి హారిజంటల్ ప్రింట్స్ పెద్దగా బాగోవు, షార్ట్గా ఉండే వాళ్ళకి ఇవి. అండ్ ఇది వచ్చేసి దుప్పట మనకి ఇలా ఫుల్ లెంత్తో విత్తో బాగా వచ్చిందండి. ఇది కూడా ప్యూర్ కాటన్, సెట్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ లాగా వచ్చింది. అండ్ దీనిపైన అంతా ఇట్లా మనకి డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చింది. టాప్ పైన బాటమ్ పైన వచ్చిన ప్రింట్ కాకుండా ఇలా డిఫరెంట్ ప్రింట్ లాగా వచ్చింది. సెట్ అయితే మనకి సేమ్ కలర్ కొంచెం మోనోక్రోమాటిక్ లుక్ అయితే వచ్చింది. బట్ మూడాటి మీద మనకి ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చిందండి. చాలా బాగుంది అట్లా కాన్సెప్ట్. అంటే మోనోక్రోమాటిక్ లుక్ వస్తే జనరలీ ప్రింట్ కూడా కార్డ్స్ లాగా సేమ్ వచ్చేస్తాయి అన్నిటిపైన అని, అట్లా కాకుండా ఇలా ఫుల్గా మోనోక్రోమాటిక్ లుక్, బట్ ఏంటంటే ప్రింట్ డిఫరెంట్ వచ్చింది మొత్తం 3 పీస్ వాటిపైన అని. కొన్ని ఏంటంటే మనకి కలర్స్ డిఫరెంట్ వస్తాయి, టాప్ బాటమ్ అండ్ దుప్పట ప్రింట్ సేమ్ వచ్చి, ఇది అట్లా కాకుండా డిఫరెంట్ ప్రింట్స్తో అయితే వచ్చింది మనకి ఈ సెట్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా బాగుంది, ప్యూర్ కాటన్, కొంచెం కలర్ ఏంటంటే డల్గా ఉంది. ఇది కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ లాగే వస్తుంది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చి ఇట్లా మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది. ఇది కూడా బాగుందండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. నెక్ ఏంటంటే ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ ఇలా చిన్న కట్ లాగా వచ్చింది. దీనిపైన అంతా మనకి ఇట్లాగా రోజ్ ఫ్లవర్స్తో ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది. ఈ గ్రీన్ పైన ఈ పింక్ చాలా ఎలివేట్ అయిందండి, లుక్ చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం, ఇట్లాంటి పేస్టల్ గ్రీన్ పైన ఇలాంటి పింక్ కాంబినేషన్. దీన్ని మీరు కావాలంటే పింక్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ప్యానలింగ్ చేశారు నెక్ దగ్గర, అదే ప్యానలింగ్తో మనకి బాటమ్ అయితే వచ్చింది. ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇష్టపడిన వాళ్ళు లెగ్గిన్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. నాకు పర్సనల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తాను, కానీ లెగిన్సే ఎక్కువ ఇష్టం అండి. లెగిన్స్ లుక్ బాగుంటుందని అనిపిస్తుంది నాకు. సో అలాంటి వాళ్ళు లెగిన్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజో ప్యాంట్ అయితే వచ్చిందండి, ఫుల్ ఫ్లేర్తో ప్లాజో ప్యాంట్ అయితే వచ్చింది. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ బాగోవు, కానీ ఒకవేళ మీరు ప్లాజో ప్యాంట్స్ వేసుకుందాం అనుకుంటే యాంకిల్ లెంత్ వచ్చేలాగా వేసుకోండి. యూజువలీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నవి షార్ట్ లెంత్ ఉండే వాళ్ళకి యాంకిల్ లెంత్ రావు. ఐదర్ మీరు కింద ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించుకోవచ్చు, అండ్ వేసుకునేటప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని వేసుకుంటే వేస్ట్ రీజన్ దగ్గర మనకి ఇదే ఆల్మోస్ట్ మనకి 2 to 2.5 ఇంచెస్ వరకు ఉండేదండి ఎలాస్టికే. సో మనకి 2.5 ఇంచెస్ హైట్ అయితే తగ్గుతుంది మీకు. ఇట్లా ఫోల్డ్ చేసుకుని వేసుకోవచ్చు. ఫుల్ ఫ్లేర్తో ప్లాజా ప్యాంట్ వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా బాగుండిందండి, ఇలా జామెట్రిక్ ప్రింట్ లా వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ పైన. అండ్ దీనికి దుప్పట వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్ లాగా వచ్చింది. దుప్పట టాప్ అండ్ బాటమ్ పైన ఎలా అయితే కాంబినేషన్ ప్రింట్ వచ్చిందో అలా వచ్చింది. దుప్పట మేజర్ పార్ట్ సెంటర్లో ఏంటంటే బాటమ్ కాంబినేషన్ లాగా వచ్చింది. అండ్ కింద బార్డర్ ఏంటంటే మనకి టాప్ పైన ఎలా అయితే ప్రింట్ వచ్చిందో ఆ ప్రింట్ కాంబినేషన్తో అదే ప్రింట్ కొంచెం ఇట్లాగా హెవీగా కాకుండా సింపుల్గా అయితే వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. టాప్ అండ్ బాటమ్ అండ్ దుప్పట అన్నీ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చాయి. ప్రైస్ కూడా బిలో 1000 రూపీసే ఉందండి. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, క్వాలిటీ అది చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ప్యూరిస్. ఇవి కూడా బాగుంటాయండి, ఇందులో కూడా ప్యూర్ కాటన్ సెట్స్ వస్తున్నాయి. టాప్ బాటమ్ అండ్ దుప్పట సమ్మర్స్లో వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడు సేల్ కాబట్టి ఐ థింక్ ఇది బిలో 1000 రూపీస్కే వస్తుంది. ఒక్కసారి చెక్ చేయండి, నాకు ప్రైజెస్ సరిగ్గా గుర్తులేవు. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.